నేనైతే మంతెన గారి ఆశ్రమంలో నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుందని ఒక వీడియో పెట్టాను. దానికైతే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అక్కడ ఏమేమి తీసుకున్నానో చూపించేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ రోస్టెడ్ నట్స్ అనమాట. ఇవి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టారు. సో మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. జనరల్గా మనం తీసుకునేవి రోస్ట్ చేసుకోవాలి లేదా సోక్ చేసుకోవాలి కదా. బట్ ఇవైతే రోస్టెడ్, శాండ్ రోస్టెడ్ అనమాట. అంటే ఇసుకలో మనం పప్పులు పీనట్స్ చేసుకున్నట్టు ఇది రోస్టెడ్ అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇదొకటి తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి పామ్ జాగరీ పౌడర్, అంటే తాటి బెల్లం తెలుసు కదా. లైక్ ఇది షుగర్ రీప్లేస్మెంట్ కోసం తీసుకున్నాను. మోస్ట్లీ మమ్మీ యూజ్ చేస్తారు ఇది. లైక్ షుగర్ యూజ్ చేయకుండా కాఫీ టీస్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పామ్ జాగరీలో. లైక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బ్లడ్ సోర్సింగ్. అలాగే మన లేడీస్కి పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ కూడా తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, డైజెషన్ని పెంచుతుంది, బ్లడ్ ప్యూరిఫైయింగ్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది పౌడర్గానే ఇచ్చారు. మనకి జనరల్గా తాటి బెల్లం అంటే గడ్డగా దొరుకుతుంది కదా, ఇది పౌడర్గా ఉంది కాబట్టి మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. సో అదొకటి తీసుకున్నాం, ట్రై చేసి నచ్చితే మళ్ళీ తీసుకుందాం అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి కాజు బర్ఫీ అండి. ఇది కూడా తాటి బెల్లంతో చేసినవే అంట. బట్ ఎంత అంటే ఎంత టేస్టీ ఉన్నాయి. అక్కడ మనం ట్రై చేయొచ్చు అని చెప్పి నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా. వాళ్ళ శాంపుల్ కానీ కొంచెం ఇస్తారనమాట, జస్ట్ ఒక స్మాల్ పీస్. బట్ వీ లవ్డ్ ఇట్. నార్మల్ కాజు బర్ఫీ ఎంత బాగుంటుందో అంతకంటే బాగుంది. బికాజ్ ఇట్స్ హెల్దీ కూడా. లైక్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్స్ అవి తినలేరు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా తినచ్చంట. మేము అక్కడ అడిగాము. అలాగే ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, జస్ట్ తాటి బెల్లంతో చేసిందే కాబట్టి మనం. అండ్ ఇట్స్ టేస్టింగ్ సో గుడ్ అనమాట. ఒక 2-3 డేస్లోనే మా ఇంట్లో ఒక డబ్బా మొత్తం తినేసాము. సో సాఫ్ట్ అండ్ వెరీ టేస్టీ. సో నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ కూడా న్యాచురల్ చాక్లెట్స్ అని, ఐరన్ ప్లస్ ప్రోటీన్ అని ఉంటేనో ఏంటా అని తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది మేము ఈరోజు ఈవినింగ్ రిటర్న్ వచ్చినాక ఓపెన్ చేస్తే బాక్స్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ డే, నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అనమాట, డే ఆఫ్టర్ డే మేము అన్నీ పంచేసుకోగా ఈ 4 మిగిలినాయి అనమాట మా మమ్మీ వాళ్ళ కోసం. నేను మా తమ్ముడు మా ఆయన పంచేసుకున్నాము మొత్తం కూడా. అంత టేస్టీగా ఉన్నాయి చాక్లెట్స్ కూడా. అండ్ దే ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ పామ్ జాగరీ. అండ్ మధ్యలో ఒక చిన్న జీడిపప్పు కూడా పెట్టారు, బాదం కూడా పెట్టారనమాట. వెరీ టేస్టీ. కౌ మిల్క్తో టేస్ట్ చేశారంట, అవి బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బాజ్రా బిస్కెట్. అంటే ఇవి మిల్లెట్స్లో సజ్జలు అంటారు కదా, వాటితో చేసిన బిస్కెట్స్ అనమాట. ఇవి షుగర్ ఫ్రీ. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తీసేసుకోవచ్చు. అండ్ దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వెయిట్ లాస్కి కానీ షుగర్లెస్ కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దే ఆర్ ఆల్సో టేస్టింగ్ గుడ్ అనమాట. దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పడానికి వీడియో కూడా సరిపోదు, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా పౌడర్. ఆమ్లా పౌడర్లో ఎన్ని యూజెస్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు. బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ ఐస్, హెయిర్, స్కిన్ హెల్త్, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది. ఎన్ని యూజెస్ ఉన్నాయో దీనికి. సో ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను. అండ్ వీ ఆల్సో పర్చేస్డ్ అనమాట, ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి. సో ఇది మార్నింగ్ 1 టేబుల్ స్పూన్ లూక్వామ్ వాటర్లో అయినా తీసుకోవచ్చు, లేదా హనీతో మిక్స్ చేసుకొని 1 స్పూన్ ఆమ్లా పౌడర్ తీసుకుంటే మనం మంచి బెనిఫిట్స్ అయితే తీసుకోవచ్చు. లైక్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలన్నమాట. కర్రీ పౌడర్, లైక్ ఇది ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు ఓన్లీ ఉప్పు కారం వేసుకుంటాం, మసాలా ఇష్టపడనప్పుడు. ఎవ్రీడే మసాలా యూజ్ చేయకూడదు కదా. సో ఈ సీడ్స్ అన్నిటితో కూడా ఉప్పు లేకుండా మనకి కూరల పొడి అని కర్రీ పౌడర్ అని అమ్ముతున్నారనమాట. సో వీ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ ఏ ట్రై. బికాజ్ హడావుడిగా బాక్సెస్లోకి చేసుకునేటప్పుడు కూడా ఇట్ విల్ హెల్ప్ కదా, అలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాము. ఫ్రైస్కి వాటికి యూజ్ చేసుకుందామని చెప్పి. అండ్ ఇది కూడా మనకి మంచి సీడ్స్తో చేస్తారు కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇదే అండి, మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసి ఉన్నాం కాబట్టి ఫస్ట్ ట్రై చేసి తర్వాత తీసుకుందామని కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెచ్చుకున్నాము. అలా కాకుండా ఒక ప్యాకేజ్ ఉంది, 8,000 చేంజ్ ఎంతో చెప్పారు. లైక్ వేర్ వీ కెన్ గెట్ ఆల్ ద హెల్దీ ప్రోడక్ట్స్ సెట్ లాగా. సో అది సో ఫస్ట్ అయితే మనకి ఇది నచ్చితే ఓకే వీ కెన్ రోజు తీసుకుంటున్నాం రెగ్యులర్గా అని అంటే అప్పుడు తీసుకుందాం అన్నాయి. ప్రజెంట్ అయితే ఇంతవరకు తీసుకున్నాము. సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎలా అనిపించినాయి మీకు, అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.